సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సోషల్ మీడియా ఇష్యూస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఝలక్ ఇచ్చింది. ఎటువంటి ఝలక్ ఇచ్చింది, అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఫైనల్గా ఆ కేసు విషయంలో ఏం తెలిసింది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. సోషల్ మీడియా ఇష్యూస్ విషయంలో ఈరోజు ఏపీ హైకోర్టు ఒక షాకింగ్ కామెంట్, షాకింగ్ రిమార్క్, అలానే షాకింగ్ పనిష్మెంట్. అదే సార్, ఏంటి దాని సారాంశం ఏంటి? ఇప్పుడు సార్ ఇది కోర్టు చేసినటువంటి పని చాలా మంచి పని సార్. ఎందుకంటే రాజకీయ దురుద్దేశాలతో అమూల్యమైన ఎంతో విలువైన కోర్టు టైంని వేస్ట్ చేసే విధంగా ఎవరైనా పోయి పిటిషన్లు వేయడం అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్నలిస్ట్ విజయబాబు గారు పోయేసి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అన్యాయంగా పోలీసులు కేసు పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి కేసు వేయడం అన్యాయమా న్యాయమా అన్నది పోలీసులు డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే వీళ్ళు కూడా వీళ్ళ డిఫెన్స్ లాయర్తో పోయి వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ సబ్మిట్ చేసి అక్కడ తేల్చుకోవచ్చు. అలా కాకుండా డబ్బులు ఉంది కదా, ఒక పార్టీ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎంతో విలువైన కోర్టు టైంని వేస్ట్ చేస్తా ఇలాంటి పిటిషన్లు వేసే వాళ్ళకి చెంపపెట్టులాగా ఇప్పుడు హైకోర్టు చేసినటువంటి ఈ శిక్ష ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలా. ఇక మీదట ఎప్పుడన్నా హైకోర్టు మెట్లు ఎక్కాలి అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ఒక నిజం ఉన్న కేసులతోనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్. కానీ అంటే ఒకటి, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వేధిస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులు, పైగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు ఆయన. అదే సార్, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, అలానే అడ్వకేట్ కూడా విజయబాబు గారు. అంటే ఆయన వేసిన పిటిషన్లో లోపం ఉందా, లేదంటే కోర్టు దీన్ని సీరియస్గా కన్సిడర్ చేసిందా? ఎందుకు ఇంత సీరియస్ అంటే 50,000 రూపాయలు జరిమానా వేసింది. అవును సార్. మామూలుగా కోర్టులు చాలా పెద్ద పెద్ద కేసుల్లో కూడా 5,000, 10,000 వేస్తాయి. అలాంటిది 50,000 రూపాయలు జరిమానా వేసి 30 రోజుల్లో కట్టాలని చెప్పని ఆదేశించారు. అవును సార్. ఇంకోసారి ఇలాంటి కేసులు తీసుకొస్తే ఇది రాజకీయపరమైనటువంటి కేసు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఇందులో అని కూడా వార్నింగ్. అవును సార్, గట్టిగా షంటింగ్ పడినట్టు లెక్క. అంతే సార్. అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసారో అనుకోవాలి సార్. ఇప్పుడు కోర్టు కూడా గ్రహించింది ఉద్దేశం. యాక్చువల్గా వీళ్ళు సబ్మిట్ చేసేది ఒక పక్క ఉంటే కూడా వాళ్ళు కూడా జరుగుతున్న రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు కదా సార్, కోర్టులో ఉండే జడ్జిలు కూడా. ఇంకొకటి, వీళ్ళు కూడా వేసిన దాంట్లో వాస్తవం లేదు కాబట్టి కోర్టు ఆ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది సార్ యాక్చువల్గా. సో ఎంతసేపు పట్టినా జనాల్ని మభ్య పెట్టాలనో లేదా ఏదైనా రూల్స్ పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మన గత ముఖ్యమంత్రి మిస్లీడ్ చేస్తూ ఉంటారు జనాల్ని. ఆ రెడ్ బుక్ పెట్టిన ఉద్దేశం వేరే యాక్చువల్గా. దాన్ని ఇంకొక రకంగా చిత్రించి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికో లేదంటే జనాల సానుభూతి పొందడానికో చేసేటటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి చాలా చూసినాం మనం. దాంట్లో కొనసాగింపుగా ఇప్పుడు విజయబాబు గారు వేసినటువంటి పిటిషన్ కూడా, అది కూడా ప్రజల ఇంట్రెస్ట్ అనేది విధంగా చంపపెట్టు అనుకోవాలి. ఖచ్చితంగా సార్. ఇక మీదట ఎవరన్నా ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఫైన్తో సరిపెట్టినారు సార్. ఇక మీదట ఎవరన్నా దురుద్దేశాలతో వాళ్ళ పార్టీలకి ఇంట్రెస్ట్గా పోయినారంటే ఈసారి శిక్షలు వేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కానీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి విచారణలో. ఇప్పుడు రాంగోపాల్ వర్మ గారు ముందస్తు బెయిల్ అనేది వేసాడు. అవును సార్. తర్వాత అవినాష్ రెడ్డి పిఏ తప్పించుకొని తిరుగుతున్నాడు సార్ ఆయన రాఘవరెడ్డి, ఆయన కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు, ఆయన ముందస్తు బెయిల్ వేసాడు. ఇవన్నీ కూడా కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి రాంగోపాల్ వర్మ కేసుకు సంబంధించి. జరిగింది. ప్రభుత్వం ఏంటంటే మా తరఫున వచ్చి చెప్తాం, మళ్ళీ సమయం తీసుకుంటాం అని చెప్పని చెప్పినారు సార్. సో అంటే ఈ కేసుల పరిస్థితి వాటితో పోల్చినప్పుడు ఇది ఒక భిన్నమైన కేసుగా చూస్తానికి అవకాశం ఉంటుందా? లేదు, వాటి పరంపరే కదా సార్ ఇది. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసుల్లోనే ఉన్నారు యాక్చువల్గా. ఎక్కడో విన్నాము, మన జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైరెక్టర్ల మీద కేసులు పెడతారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసినాడు ఆయన ప్రెస్ మీట్లో. సినిమా డైరెక్టర్ అంటే ఎవరో గారు రాంగోపాల్ వర్మ. ఆయన చేసిన పనులేందో మొత్తం జనాలు చూసినారు సార్, వచ్చిన తెలుగు ప్రజలు అందరూ చూసినారు. సో ఈ విధంగా మభ్య పెట్టేటటువంటి ఒక ఆలోచన, మిస్లీడ్ చేసేటటువంటి ఆలోచన, ఈవెన్ కోర్టులు కూడా మిస్లీడ్ చేసి వాళ్ళ మీద మళ్ళీ పోస్టులు పెట్టి ఇలాంటి సంస్కృతికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలన్న ఉద్దేశంతో హైకోర్టు తీసుకున్నటువంటి స్ట్రాంగ్ స్టాండ్ని ప్రతి ఒక్కరూ అభినందించాలా. ఇక మీదట ఎవరైనా సరే హైకోర్టు మెట్లెక్కాలంటే ఆ కేసులో నిజం ఉండి ఎవిడెన్సెస్ ఉంటేనే పోయే విధంగా ఇలాంటి తీర్పులు ఉపయోగపడతాయి. దానికి ఒక పిటిషన్ వేసి ఎలా అయినా జ్యుడిషియల్ ప్రాసెస్ వేసేసి డిలే చేసి కావాల్సిన టైం తీసుకొని, లేదంటే దీని ద్వారా మళ్ళీ మీడియా ముందరకు వచ్చేసి అవతలది అన్యాయం అని చెప్పేసి మళ్ళీ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం. అంటే ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది, ఏదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అని చెప్పేసి. ఏదో కన్విన్సింగ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయడమే ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి చూసిన మనిషి వీళ్ళు చేసే కన్ఫ్యూజన్లో నిజం అనుకుంటారు కదా సార్, వాళ్ళు పదే చూడరు కదా న్యూస్. సో ఈ విధంగా జనాల బలహీనత మీద రాజకీయాలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి శిక్ష 50,000 ఏదైతే కట్టాలా, ఇది రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి పిటిషన్ అని చెప్పి అంత సీనియరు
జర్నలిస్టు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఆయన. మాజీ అధ్యక్షుడు అంటే ఆంధ్రప్రదేశ్ అధికార సంఘం మాజీ అధ్యక్షుడు. అదే సార్, ఇంత తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి సార్. ఆయన గుండె మీద చేపెట్టుకొని ఆయన వేసినటువంటి వాద్యం కరెక్టా లేదని ఆయన సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. హైకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు సార్ వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని, బట్ స్టిల్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్. హైకోర్టు జడ్జిలు వచ్చేసి ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయము, మా టైం వేస్ట్ చేసే అధికారం మీకు లేదని చెప్పారు. మొన్న కూడా ఒక జడ్జిమెంట్ విషయంలో మా మీద కామెంట్లు చేస్తే కూడా మీరు కనీసం అరెస్టులు కూడా చేయలేదు. కరెక్ట్ సార్. ఎవరి మనోభావాలతో మీరు ఆడుకుంటారు అని చెప్పని ఒక కామెంట్ చేశారు. ఈరోజు ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి లేదా ఈ సోషల్ మీడియాలో రాతలు రాసే వాళ్ళకి హక్కుల విలువ తెలియదా, వాళ్ళకు ఉండేటువంటి హక్కుల పరిధి తెలియదా అని ప్రశ్నలు లేవనెత్తారు. అవును సార్. సో అంటే ఈ రెండింటిని చూసినప్పుడు రాజ్యాంగ పరిధిలో ఏ పని చేసినా కానీ సబబు కావచ్చు, కానీ అవతలి వాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం శిక్ష తప్పదు. అంతేగా సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి హక్కులు ఉంటాయా సార్? వీళ్ళ మాటలకి బాధించబడ్డ వాళ్ళకి హక్కులు ఉండవా? ఇప్పుడు ఇది కామన్ సెన్స్ సార్. ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అంతో ఇంతో అట్లీస్ట్ 18 సంవత్సరాల్లో లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు రాజకీయాల గురించి. అలాంటి సిచ్యువేషన్లో ఎదుటోళ్ళని దూషించకూడదు, ఎదుటోళ్ళని మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు, ఈ కామన్ సెన్స్ ఉండదా సార్? అది ఉండి కూడా పరిధులు దాటి నోటుకొచ్చిన బూతులు, ఇళ్లలో ఆడవాళ్ళని ఒక మనిషి వాళ్ళంతటా వాళ్ళు ఇదైపోయే విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అది దీని కోర్టులు దాకపోవాలన్నా హక్కుల గురించి మాట్లాడడానికి ఇదంతా ఏంటంటే సార్ మిస్లీడ్ చేసి ఒక అనాగరికమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధానంలో ఒక భాగంగా చూడాలి. కానీ ఒక గుడ్ మూవ్ ఏంటంటే హైకోర్టు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక మీదట ఎవరన్నా ఇలాంటి టైం వేస్ట్ ఆర్డర్లు ఎత్తుకొని టైం వేస్ట్ వాద్యాలు ఎత్తుకొని పోయే వాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తారు సార్. వార్నింగ్ ఆలోచిస్తారు. నెక్స్ట్ రీసెంట్గా తిరుపతిలో కూడా మన పోలీస్ శాఖకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకు ఉండాల్సినటువంటి పరిధులు, వాళ్ళ రూల్స్ కూడా అవగాహన కోసం స్కూల్స్కి వెళ్ళి అన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. సార్ ఒకరు చెప్పేది ఏంటి సార్, నేను ఒక మనిషి ఇప్పుడు మీ గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను, ఎంతవరకు మాట్లాడాలనేది నాకు కామన్ సెన్స్ ఉంటుందా లేదా? సభ్య సమాజంలో నేను ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగేటప్పుడు సభ్య సమాజంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. కరెక్ట్. లేనోళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనకే ఇప్పుడు ఎంత టైం అడిగినా ఇలాంటి వాద్యాలు ఎన్నెత్తుకుపోయినా కోర్టులు కూడా ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలాంటి డెసిషన్లు తీసుకోక మానదు. అట్లీస్ట్ ఇప్పుడు జరుగుతున్నది, కోర్టులు కూడా చాలా అలసత్వం పాటించినాయి సార్ ఇంతకు ముందర. ఇప్పుడు అట్లీస్ట్ కోర్టులు కూడా స్ట్రిక్ట్ పరిధిలోకి వెళ్ళాలి ఆ కేసులు చాలా వరకు కోర్టు ఆదేశాలు కూడా పాటించిన ఉదాహరణలు కొన్ని ఉదంతాలు ఉన్నాయి కదా. అవును. ఇప్పటికీ కూడా అన్యాయంగా మీడియా ముందరకు వచ్చేసి ఎవరైతే ఇంతకు ముందర వాళ్ళ పార్టీలో నుంచే వర రవీందర్ రెడ్డి అని ఆయన, శ్రీరెడ్డి గారు, తర్వాత ఈయన రాంగోపాల్ వర్మ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది ఇది ఏ రకంగా జనాలు చూడాలనో వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుంది అన్నది వాళ్ళ విజ్ఞప్తి. సపోర్ట్ చేసి మాట్లాడుకోదు, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కాబట్టి దాని గురించి మనం ఏం అనలేము. కానీ అవతల వాళ్ళని ఏ విధంగా తోలనాడాలి, ఏ విధంగా విమర్శించాలి, ముఖ్యంగా విమర్శ అనే దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి ఉంది. ఆ నిర్మాణాత్మక పాత్ర పోషించే క్రమంలో వీళ్ళు ఉపయోగించే భాష కానీ, ఉపయోగించే పదజాలం కానీ, హావభావాలు కానీ, వాళ్ళు పెట్టే పోస్టులు కానీ వీటన్నీ కొద్దిగా సంస్కారవంతంగా ఉండాలి, లేదంటే సంస్కారవంతమైన సోపుతో ఉతకాలి. అది కోర్టులు స్టార్ట్ చేసినాయి సార్. ఆల్రెడీ ప్రస్తుత గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది. కానీ ఇదే విధంగా సిచ్యువేషన్ పోయిందంటే మాట అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర పూర్తిగా ఇవి కంట్రోల్ కాకపోయినా అట్లీస్ట్ 70 to 80% కంట్రోల్ అయినా ఆ 10 to 20% ఎలాగూ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, రక్షక భటులు ఉన్నారు, వాళ్ళు ఎలాగో హ్యాండిల్ చేస్తారు సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టుల్లో పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరగడం పైన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు, అడ్వకేట్ కూడా అయినటువంటి విజయబాబు గారు వేసిన పిటిషన్ పైన PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన ఏపీ హైకోర్టు షాకింగ్ రిమార్క్స్ చేసింది. అలానే 50,000 రూపాయల ఫైన్ వేసింది. సో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు ఎదుటివారి హక్కులు, ఎదుటివారి గౌరవానికి భంగం కలిగిస్తే ఎవరికైనా తోలు తీయడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఏపీ హైకోర్టు ఇచ్చింది. ఇది గమనించి రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్ళు వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.